డేటా ఈజ్ కాల్డ్ డేటా సైన్స్. దాన్ని నేను ఇంగ్లీష్ మీడియంలో చదవలేదు. గవర్నమెంట్ స్కూల్ ఆన్ ద ఫ్లోర్, మా బెంచ్లు కూడా లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో షూటింగ్ చేసిన అబ్బాయి కూడా బీటెక్ చదివాడు. ఆ అబ్బాయి ఎంటర్ అవ్వచ్చు. వీలైతే డేటాను లైక్ చేయండి, లేకపోతే డేటాను లవ్ చేయండి. మోర్ దాన్ 3 decades ఎక్స్పీరియన్స్ నేను చూస్తున్నది ఏంటంటే దెర్ ఇస్ నో మోర్ సాఫ్ట్వేర్ జాబ్. యాజ్ ఎ ఫ్రెషర్ ఒక అమ్మాయి 1,65 lakh. హాయ్ ఆల్, వెల్కమ్ టు EduTalks, స్కిల్స్ ఓవర్ డిగ్రీ, ఫ్రమ్ లెర్నింగ్ టు ఎర్నింగ్. ఇక్కడ మనం రియల్ స్కిల్స్, రియల్ ట్రూత్ అండ్ రియల్ కెరియర్ గురించి మాట్లాడతాం. మీ ఫ్యూచర్ గురించి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా క్లారిటీ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సో ప్రెసెంట్ డేటా సైన్స్ అనేది చాలా ట్రెండింగ్ గా ఉంది. సో వీ హ్యావ్ సుబ్బరాజు సార్ విత్ us with over 3 decades of experience in data science and software field. So let's welcome him. Hi sir. Hi Amma. We are so glad to have you on board. So ఇప్పుడు డేటా సైన్స్ అనేది మొత్తం ఇంటర్నెట్ మొత్తం వైరల్ అవుతుంది. అసలు బేసిక్గా డేటా సైన్స్ అంటే ఏంటి? స్టడీ అబౌట్ డేటా ఈజ్ కాల్డ్ డేటా సైన్స్. ఓకే. డేటాని ఎంత బాగా మీరు అర్థం చేసుకుంటే, అంటే మీ యూత్కి డేటా మీకు అన్ని ఆపర్చునిటీస్ ఇస్తుంది. ఇప్పుడు మీ యూత్ ముందున్నటువంటి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే డేటాతో కలిసి ప్రయాణం చేయడం. ఈ ఒక్క మాట మీరు అర్థం చేసుకోవడం వల్ల మీ యొక్క లైఫ్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మెయిన్గా నేను మన తెలుగు పిల్లలందరికీ ఏం చెప్తానంటే, మీ గ్రాడ్యుయేషన్ అయినా, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా, ఇంటర్మీడియట్ అయిపోయినా సరే, చాలా సింపుల్గా మీరు చేయవలసింది ఏంటంటే ఒక బెస్ట్ డేటా రిలేటెడ్ కోర్స్ తీసుకోండి. ఆ డేటా రిలేటెడ్ కోర్స్ కంటెంట్ ఒకసారి చూడండి. Quality Thought is an area where we are providing complete real-time path on data science with generative artificial intelligence. ఇప్పుడు మరి ఏఐ భూమిలోకి వచ్చింది కదా సార్, మరి డేటా సైన్స్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందంటారా దానివల్ల? డేటా సైన్స్ ఏఐ. ఓకే. డేటా సైన్స్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. డేటా సైన్స్ ఎప్పుడూ కూడా మీకు చాలా బలమైన సబ్జెక్ట్. ఒకటి గుర్తుపెట్టుకోండి మై డియర్ యంగ్స్టర్స్, డేటా సైన్స్ అనేది ఎప్పుడూ కూడా ఒక ఏఐ ఇంజనీరింగ్కి ఒక గేట్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బీటెక్ చదివావు, నువ్వు ఎంటర్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో షూటింగ్ చేస్తున్న అబ్బాయి కూడా బీటెక్ చదివాడు, ఆ అబ్బాయి ఎంటర్ అవ్వచ్చు. దీనికి బీటెక్, డిగ్రీ వాటితో సంబంధం లేదు. ఫస్ట్ మీకు డేటా మీద కమాండ్ ఉండాలి. డేటా మీద కమాండ్ అనేది మీకు ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఫస్ట్ ఆ డేటా గురించి మీకు అర్థం కావాలి అంటే ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ డేటా. సో వీలైతే డేటాను లైక్ చేయండి, లేకపోతే డేటాను లవ్ చేయండి. This is a simple quotation right now in the market. To do better transformation into artificial intelligence. నేను ఎవరికి చెప్పినా అదే చెప్తా. అంటే మీరు ఒక మోర్ దాన్ 3 decades ఎక్స్పీరియన్స్ నేను చూస్తున్నది ఏంటంటే స్కిల్ ఉన్న వాళ్ళు ఎవరు పాడైపోలేదు. స్కిల్ ఎక్కడా నేను మాట్లాడట్లేదు, వేరెవర్ యూ సీ. అది నీకు మాట్లాడడంలో మంచి స్కిల్ ఉండొచ్చు, నీకు ప్రాక్టికల్ చేయడంలో మంచి స్కిల్ ఉండొచ్చు, మీకు నడవడంలో మంచి స్కిల్ ఉండొచ్చు. ఏదైనా స్కిల్ ఫైనల్లీ గివింగ్ ఏ ఫైన్ పాత్ ఫర్ యువర్ లైఫ్. సో డేటా సైన్స్లో ఉన్న కంటెంట్ మీద మనకి స్కిల్ కావాలి. మనం కంటెంట్ని చూడడం కాదు, కంటెంట్ మీద స్కిల్ కావాలి. ఆ స్కిల్ కోసం క్వాలిటీ థాట్ ఈజ్ డూయింగ్. రమణ సార్ ఎప్పుడు చెప్పినా మనకి అదే చెప్తూ ఉంటారు. యాజ్ ఎ డైరెక్టర్ హీస్ హ్యావింగ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఈజ్ ఆల్వేస్ సేయింగ్ స్కిల్ చేయండి పిల్లల్ని. ఎంతసేపు మనం చెప్పామని కాదు, పిల్లవాడిని ఎంత స్కిల్డ్ చేశాము. సో దిస్ ఈజ్ మై ఆన్సర్ ఫర్ యూ. ఏ డేటా సైన్స్ ఈజ్ నథింగ్ బట్ స్టడీ అబౌట్ డేటా, స్కిల్ ఆన్ డేటా. సో ఒక స్టూడెంట్గా ఇప్పుడు చాలా మందికి డేటా సైన్స్ అంటే పక్కా మ్యాథ్స్ నేర్చుకోవాలని ఉంది. మ్యాథ్స్ బేసిక్ నేర్చుకుంటే సరిపోతుందంటారా, లేదా స్ట్రాంగ్గా ఉంటేనే డేటా సైన్స్లో జాబ్ వస్తుందంటారా? గ్రేట్ క్వశ్చన్.
యాక్చువల్లీ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ క్వశ్చన్. అంటే కొంచెం ప్యాకేజ్ కావాలంటే కొంచెం మ్యాథ్స్ నేర్చుకోండి, ఓకే. నాకు మంచి ప్యాకేజ్ కావాలంటే మంచిగా మ్యాథ్స్ నేర్చుకోండి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కోడర్కి చాలా వాల్యూ ఉండేది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. దెర్ ఈజ్ నో మోర్ సాఫ్ట్వేర్ జాబ్స్ రైట్ నౌ. మోస్ట్ వార్మ్ వెల్కమ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ in the year of 2025. వన్స్ ఏఐ ఎంటర్ అయిన తర్వాత మ్యాథ్స్ అనే దానికి చాలా మంచి బూమ్ వచ్చింది. అఫ్ కోర్స్ మ్యాథ్స్ ఈజ్ ఆల్వేస్ ఎ పవర్ఫుల్ సబ్జెక్ట్. సో డెఫినెట్గా 8th 9th 10th మ్యాథ్స్ మీద మీకు మంచి పట్టు ఉండడం చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ డేటా సైన్స్, ఫర్ జెన్, అజెంటిక్, ఇంక్లూడింగ్ LLM, ఈవెన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఓకే. సో యూ గైస్ హ్యావింగ్ గుడ్ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్, భయపడొద్దు. సో మనం క్వాలిటీ థాట్లో అయితే రైట్ ఫ్రమ్ స్క్రాచ్ వీఆర్ టీచింగ్ వాట్ ఎవర్ స్టాట్ ఆర్ ప్రాబిలిటీ, క్యాలిక్యులస్, లీనియర్ ఆల్జీబ్రా. సో వాట్ ఎవర్ యూ గైస్ రిక్వైర్డ్, మెయిన్లీ మన యూత్కి ఏం కావాలి అవి డెఫినెట్గా మనం బేసిక్ నుంచి చెప్తున్నాము. దెర్ ఇస్ నో వరీ. ఓకే. మరి ఇప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా ఎంటర్ అవ్వచ్చు అంటున్నారు. మరి వాళ్ళకంత మ్యాథ్స్ నాలెడ్జ్ ఉండదు కదా, లైక్ బేసిక్గా. దెన్ వాళ్ళు ఎలా ఈ జాబ్ క్రాక్ చేయగలుగుతారు, ఎలా ఈజీగా నేర్చుకోగలుగుతారు అంటారు? నాకు తెలుసుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం 10th క్లాస్ మ్యాథ్స్ చదవకుండా మీకు ఏ బోర్డు, ఏ యూనివర్సిటీ మీకు 10th క్లాస్ ఇవ్వదు సర్టిఫికెట్. అవును సార్. యూ స్టడీ SSC, యూ స్టడీ CBSE, you study ICSC, or you study IGCSE, or you study IB. I'm having almost a good idea on all the curriculums, but there is no more curriculum in India which is without mathematics. True. నిజం. మీరు అక్కడ నేర్చుకున్న మ్యాథ్సే మనకి ఇక్కడ కావాలి. మోర్ దెన్ దట్ వీ డోంట్ వాంట్. ఓకే. సో ఈజీలీ యూ కెన్ సర్వైవ్. ముందర ఫియర్ వదిలిపెట్టేసేయండి. ఫస్ట్ స్టార్ట్ లర్నింగ్. Compare to words, deeds are most important. Once you start the deed, remaining all will be automatically deleted. Yes, sir. So any graduate, as your question, అంటే మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఏంటంటే, ఇప్పుడు మీరు బీకామ్ చదువుకున్నారా, లేదా BSc చదువుకున్నారా, లేదా బీటెక్, ఎంటెక్, ఇట్ ఇస్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ యువర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఎవరు చదువుకున్నా, మీరు ఏం చదువుకున్నా మ్యాథ్స్ నేర్చుకోవడం ఈజీ. అందరూ కూడా AI ఇంజనీరింగ్కి రావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ అండర్ గ్రాడ్యుయేట్, UG ఆర్ PG పోస్ట్ గ్రాడ్యుయేట్. బట్ ఒక్క మాట మీ అందరికీ చెప్తాను నేను, గ్రాడ్యుయేషన్లో మీరు ఎంతైతే వర్క్ చేశారో లేదా చేయలేకపోయారో, మీకు అట్లీస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఒక 120 to 150 days డైలీ 5 to 8 hours మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే డెఫినెట్లీ యు ఆర్ ద మోస్ట్ డిమాండెడ్ పర్సన్ ఇన్ ద మార్కెట్. ఇక్కడ ఏమవుతుందంటే అమ్మ, నీకు ఇప్పుడు డిగ్రీ పిల్లలందరూ చాలా తెలివైన వాళ్ళు. నేను ఇప్పటివరకు డిగ్రీ పిల్లల్ని నేను టచ్ చేసిన వాళ్ళు నాకు తెలివి తక్కువ వాళ్ళు అన్నట్లు ఎవరు కనిపించలేదు. బట్ దే ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ వేర్ ఇండస్ట్రీ రిక్వైర్డ్. అంటే నువ్వు అడిగిన ఒక్క క్వశ్చన్కి చాలా ఎలాబొరేట్ ఆన్సర్ ఇస్తున్నాను. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మనకి డిగ్రీ ప్యాటర్న్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ యూనివర్సిటీ ప్యాటర్న్స్ ఉన్నాయి. మై డియర్ యంగ్స్టర్స్, ఆల్ యు ఆర్ జెంటిల్మెన్ బికాజ్ ఆల్ యు ఆర్ క్లవర్, ఐ నో దాట్. బట్ ప్లీజ్ షో ఇంట్రెస్ట్ వేర్ ఇండస్ట్రీ డిమాండ్స్. ద ఇండస్ట్రీ డిమాండ్స్ అండర్స్టాండింగ్ డేటా విత్ ద హెల్ప్ ఆఫ్ mathematics. True, sir. So maths is definitely a great subject, king of all the subjects. Yes, sir. That's true. మ్యాథ్స్ లేని ఎక్కడ ఏ పాయింట్లో కూడా మనం మ్యాథ్స్ యూజ్ చేయండి అనేది లేదు. యా, దట్స్ ట్రూ సార్. సో బేసిక్గా డేటా సైన్స్ ఒక ఫ్రెషర్గా నేర్చుకుంటే శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యా, ఫ్రెషర్స్ స్టార్టింగ్లో ముందడే క్వశ్చన్ ఏంటంటే ఇదే, కోర్స్ ఎంత తొందరగా అయిపోతుంది ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు. రెండోది ఎంత ఎక్కువ ప్యాకేజ్ వస్తుందని అడుగుతారు. అంటే ఇందాక అన్నాను కదా, గ్రాడ్యుయేట్స్ అందరూ చాలా తెలివైన వాళ్ళని. అది మీరు సబ్జెక్ట్లో కనుక అడిగితే కనుక అంటే ఎంత బాగా చెప్తారు సార్ మీరు,
ఎంత ఇన్డెప్త్ వరకు మీరు చెప్పగలరు, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగండి. ఎందుకంటే మై డియర్ యంగ్స్టర్స్, ప్యాకేజ్ అనేది ఇంత అనేది లేదు. ఇప్పుడు రీసెంట్గా నేను ఈ వీడియోకు ముందు, అంటే ఈ పాడ్కాస్ట్ ముందు నేను ఒక వీడియో చూశాను. మన హైదరాబాద్లో ఇద్దరు అమ్మాయిలు ప్లేస్ అయ్యారనమాట ఒక కంపెనీలో. ఓకే. ఒక అమ్మాయి 1,75,00,000 ప్లేస్ అయింది యాజ్ ఎ ఫ్రెషర్. ఒక అమ్మాయి 1,65,00,000. మరి ఇప్పుడు ఫ్రెషర్ కానీ మీకు 3,00,000 చెప్పనా, నేను 4,00,000 చెప్పనా, 2 కోట్లు చెప్పనా, మీకు ఏమర్థమవుతుంది ఇక్కడ? యువర్ స్కిల్ ఈజ్ అల్టిమేట్లీ మ్యాటర్. సో అందు గురించి స్కిల్స్ మీద బాగా ఫోకస్ చేయండి, స్కిల్ని బాగా పెంచండి. ఎస్. ఖచ్చితంగా మీరు గ్రాడ్యుయేషన్ అయ్యింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యిందంటే ఖచ్చితంగా మీరు చాలా తెలివైన వాళ్ళు. కొంచెం ఆ తెలివితేటలని స్కిల్ మీద పెట్టి మనం ఇండస్ట్రీకి కావాల్సింది మనం డెవలప్ చేసుకోగలిగితే ఇండస్ట్రీ డిమాండ్స్, డెఫినెట్లీ డిమాండ్స్. ఇట్స్ నాట్ ఎ బిగ్ మ్యాటర్ టు గెట్ ఎ జాబ్. At the same time, little communication skills. ఓకే. So communication skills are making you people a unique personality in the group. అంటే ఇంగ్లీష్లోనే మాట్లాడాలి సార్, ఇంక తెలుగుని మర్చిపోవాలా అని నేను అంటలేదు. ఇప్పుడు అలా అని నేనేమి ఇంగ్లీష్ మీడియంలో చదవలేదు. సో ఐ డిడ్ మై 10th క్లాస్ ఇన్ మేబీ 1990 గవర్నమెంట్ స్కూల్ ఆన్ ద ఫ్లోర్. మా బెంచ్లు కూడా లేవు. మా క్లాస్మేట్స్ కనుక ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమవుద్ది ఏం మాట్లాడుతున్నానండి. సో ఇంగ్లీష్ అనేది ఒక సర్వైవల్ కోసం. అంటే మనం నడవాలి, క్లయింట్ చెప్పింది మనకు అర్థం అవ్వాలి, మళ్ళీ దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి, మన కొలీగ్స్కి పాస్ చేయాలి ఏం చేస్తున్నాం అనేదాన్ని. అటువంటి సందర్భంలో ఇంగ్లీష్ ఈజ్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్. సో డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్, గుడ్ మ్యాథమెటికల్ స్కిల్స్ అండ్ గుడ్ ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్. ఓకే. ఇవి ఈ మూడు కూడా మిమ్మల్ని ఏం చేస్తాయండి, ఒక గ్రాడ్యుయేట్ని మంచి స్కిల్డ్ చేస్తాయి, మంచి పొజిషన్లో నిలబెడతాయి. ఎస్. ఎప్పుడైనా సరే మీరు మంచి జాబ్ కావాలనుకున్న వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోనే ఒక ప్రాపర్ ప్లాన్తో ఎగ్జిక్యూట్ చేసుకోండి. మీ డిగ్రీ అయ్యేటప్పటికీ ఒక జాబ్తో మీరు బయటికి రావచ్చు. ఇటువంటి ఆలోచన మీకు ఉన్నప్పుడు, లేదా ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, మంచి పర్సంటేజ్ వచ్చింది, లేదు రాలేదు, నో ప్రాబ్లం. మీరైతే డిగ్రీ అయితే చేస్తారు, ఏదో డిగ్రీ అయితే చేయాలి కదా మనం. అది బీకామా, బీటెక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ దానికి జాయిన్ అయ్యే ముందు సో టేక్ ఎ గైడెన్స్, కెరీర్ గైడెన్స్ ఫ్రమ్ రమణ సార్. సో ఐ విల్ గివ్ ఎ గుడ్ గైడ్ లైన్స్, మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఈ 4 ఇయర్స్లో మీరు, ఈ 3 ఇయర్స్లో మీరు డిగ్రీ చేసినప్పుడు డైలీ 1 అవర్ ఒక స్కిల్ని పెంచుకోవడానికి చూసుకోండి. 1 అవర్ అంతే, ఎక్కువ వద్దు. సాటర్డే సండే కూడా వద్దు, వీక్లీ 4-5 డేస్. సో డెఫినెట్లీ అన్ని రకాల గ్రాడ్యుయేట్స్ పిల్లలు కూడా ఖచ్చితంగా ఏ ఇంజనీరింగ్కి సూటబుల్, డేటా సైన్స్కి సూటబుల్. సో బేసిక్గా డేటా సైన్స్ కోర్స్లో మనకి ఎలాంటి టూల్స్, టెక్నాలజీస్ ఏం యూస్ చేస్తాం సార్? యా, సో ఒకసారి మనం కోర్స్ స్టార్ట్ చేయాలి అనుకున్న తర్వాత దాని మీద మనకి కొంచెం అవగాహన ఉండాలి. అటువంటి మీకు అవగాహన ఉండాలంటే ఏం చేస్తారంటే, మీరు ఒక మాస్టర్ క్లాస్, అంటే ఒక డెమో క్లాసులు జరుగుతూ ఉంటాయి మనకి. క్వాలిటీ థాట్ ఇన్స్టిట్యూట్కి మీకు కాల్ చేస్తే వాళ్ళు డెమో క్లాస్ ఎప్పుడని చెప్తారు. దాంట్లో అటెండ్ అయితే కనుక డెమో క్లాస్కి ఏ టూల్స్ నేర్చుకుంటే మంచిది, ఏ కాంపోనెంట్స్ ఉండాలి, ఏ టెక్నాలజీ ఉంటే మంచిది, అవన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము. కామన్గా మనకు ఉండవలసింది ఏంటంటే ఫస్ట్ పైథాన్. ఓకే. అసలు పైథాన్ అనే టెక్నాలజీ పేరే ఇట్స్ అ వైబ్, ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ వైబ్. అందుకు నేను చెప్తాను, 5th క్లాస్ నుంచి కూడా పైథాన్ నేర్చుకుని కూడా చాలా మంచిది. ఎందుకంటానంటే మాట, పైథాన్ అనే టెక్నాలజీ కనిపెట్టింది పిల్లలకు మాత్రమే. ఓకే. 1989లో గోయిడో వాన్ రోసమ్ అనే సైంటిస్ట్ పిల్లల కోసం కనిపెట్టాడు. ఓకే. అది లక్కీగా బాక్స్ ఆఫీస్ బంపర్ హిట్ అయిపోయింది నాసా యూజ్ చేయడం వల్ల. సో ఈరోజు పైథాన్ ఆక్యుపైడ్ ఎవ్రీ ప్లేస్. అవును సార్. అదొక మేజర్ టెక్నాలజీ. అది మీరు ఇంటర్మీడియట్ టు 10th క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ప్లాన్ చేసుకోండి, ఖాళీగా అయితే ఉండొద్దు. డెఫినెట్లీ క్వాలిటీ థాట్ ఈస్ గివింగ్ గుడ్ ఫ్రీ క్లాసెస్ ఆన్ పైథాన్ సెషన్స్. ఓకే. పైథాన్ అయిన తర్వాత మీకు మేజర్గా ఉండవలసింది కొంచెం కమాండ్ పైథాన్ లైబ్రరీస్. ఓకే. నంపై, పాండాస్, మ్యాథ్ప్లాట్లిబ్, సీబోన్,
సైకిట్లాన్, కీరాస్, టెన్సర్ఫ్లో, Hmm. ఇలా కొన్ని లైబ్రరీస్ ఉంటాయి. చాలా ఈజీగా ఉంటాయి లైబ్రరీస్, కష్టంగా ఏముండవు. ఎందుకంటే పైథన్ లో కోడ్ అంటే రియల్గా లో కోడ్ అంటే కాదు, లైబ్రరీస్ని పైథన్, ఈ లైబ్రరీస్ వల్ల పైథన్ లో కోడ్ అయ్యింది. ప్లస్ మ్యాథమెటిక్స్. Okay. మ్యాథ్స్లో మీకు ఆల్రెడీ నేను చెప్పాను కొంచెం ఫండమెంటల్స్. Hmm. ఇంకా థర్డ్, ద కోర్ పార్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, Okay. దాని పేరే మిషన్ లెర్నింగ్. Okay. మిషన్ లెర్నింగ్లో కనుక మీరు ఎక్స్పర్ట్ అవ్వగలిగితే ఒక 1000 years వరకు జాబ్ సేఫ్ ఉంటుంది. అంటే మనం బతికేది 100 సంవత్సరాలు ఇమీడియట్ కింద కామెంట్ పెడతారు. బట్ నేను చెప్పేది ఏంటంటే 1000 years వరకు అంటే దాని అర్థం అంత స్టెబిలిటీ ఉన్న టెక్ టర్మ్. Okay. ఐ థింక్ ఇఫ్ యు ఆర్ ఎ టెకీ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ టెకీ లాంగ్వేజ్. Yes, sir. ఈ టెక్ టర్మ్లో చాలా ఉంది. ఎ మిషన్ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ యూ ఆర్ గివింగ్. Hmm. It can able to realize, it can able to respond to you. That is a topic for machine learning. Okay. అంటే మిషన్ లెర్నింగ్ ద్వారా నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఒక ఆర్టిఫిషియల్ బ్రెయిన్ని తయారు చేస్తున్నావు. Hmm. ఫర్ కన్స్ట్రక్టింగ్ ఆర్టిఫిషియల్ బ్రెయిన్. గాడ్ హెస్ గివెన్ టు అస్ న్యాచురల్ ఇంటెలిజెన్స్, న్యాచురల్ బ్రెయిన్, బట్ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ త్రూ ఎంఎల్ ఆర్టిఫిషియల్ బ్రెయిన్. అది మనకు కొంచెం బాగా ఇన్డెప్త్ వచ్చింది అనిపిస్తే కనుక యు ఆర్ ద అల్టిమేట్. Okay. దానికి కొంచెం ఎక్స్టెన్షన్కి వెళ్తే సబ్సెట్ ఈజ్ కాల్డ్ డీప్ లెర్నింగ్. Okay. డీప్ లెర్నింగ్లో మనకి మెయిన్గా ఉండేది ఏంటంటే న్యూరల్ నెట్వర్క్స్, Mhm. పెర్సెప్ట్రాన్స్ అండ్ న్యూరాన్స్. Okay. అంటే కొంచెం ఇన్డెప్త్ చెప్పొచ్చు మనం వేరే వీడియోలు చేసినప్పుడు, లేదా సబ్జెక్ట్ వీడియోలు చేసినప్పుడు నేను బాగా వీటి గురించి మాట్లాడతాను. ఎందుకంటే వీటి గురించి మాట్లాడాలి అంటే వీ షుడ్ స్పీక్ మచ్ ప్రాక్టికల్లీ ఆన్ ద మిషన్ బై షోయింగ్ మోర్ విజువలైజేషన్ వీ నీడ్ టు స్పీక్. Hmm. ఇంకా డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్ టాపిక్ తర్వాత మనకు ఉండేది మిషన్ ఇండిపెండెంట్గా థింక్ చేయడం అనేది. Hmm. దాంట్లో ద మేజర్ ప్రాసెస్ ఎన్ఎల్పి. Okay. నా టెర్మినాలజీ చాలా కొత్తగా ఉండొచ్చు, బట్ దీస్ ఆర్ ద టర్మ్స్ వేర్ యూ కెన్ సీ ఇన్ కరెంట్ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీస్. Okay. That is called artificial intelligence. Natural language processing completely for NLS. సో వన్స్ ఎన్ఎల్పి అయిన తర్వాత దీని డ్రాబ్యాక్స్ కవర్ చేయడానికి మనకు వచ్చింది రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్, లాంగ్ షార్ట్ టర్మ్ మెమరీ, గ్రూ, Hmm. దెన్ వీఆర్ గోయింగ్ టు LLMs. Hmm. సో ఇట్ ఈస్ వన్ అన్ఎండింగ్ టాపిక్. సరే ఇవన్నీ మనం మాస్టర్ అవ్వాలా, ఇవన్నీ నేర్చుకోవాలి అంటే నేర్చుకోవాలి, బట్ అన్నిటి మీద మనం వర్క్ చేయవలసిన పని ఉండదు. Okay. ఎందుకంటే మనకి స్పెషలైజేషన్ మనకి కంపెనీస్లో డివైడ్ చేసేస్తారు. Okay. ఎంఎల్ డెవలప్ కూడా చేస్తారు, డిఎల్ డెవలప్. సో అంటే మీకు గ్రాడ్యుయేట్గా మీరు ఒక ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక మంచిగా ఒక గ్రాడ్యుయేట్ అయిపోయింది 4-5 months ప్లాన్ చేసుకోండి. గ్రాడ్యుయేషన్లో ఉన్నారు 1 year ఒక ప్లాన్ చేసుకోండి, 2 years ప్లాన్ చేసుకోండి. ఏం కాదు, మీ గ్రాడ్యుయేట్తో పాటు చదువుతుంటారు కాబట్టి సో మీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. యాక్చువల్గా రైట్ ఏరియా అది. Ah. గ్రాడ్యుయేషన్లోనే ఒక మంచి స్కిల్డ్ కోర్స్ తీసుకోవడం అనేది అసలు అల్టిమేట్ ప్లాన్. నేను ఎప్పుడు పిల్లలకి అదే చెప్తూ ఉంటాను. అవును సార్. సో ఫైనల్గా ఎనీ కోర్స్ యూ కెన్ సెలెక్ట్ ఇన్ AI ఇంజనీరింగ్, బట్ రిక్వైర్డ్ మెనీ కాంపోనెంట్స్. ఓకే. మ్యాథ్స్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఎస్, ఇన్ డేటా సైన్స్ ఆల్ ద థింగ్స్ పాసిబుల్. సో బేసిక్ నాలెడ్జ్ అనేది అన్ని టూల్స్ మీద కొంచెం ఐడియా ఉండాలి. కొన్ని టూల్స్ మీద ఐడియా అంటే ఇప్పుడు టూల్స్ అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే సార్ ChatGPT బాగుంటుందా, క్లాడ్ బాగుంటుందా, లేదా జెమినీ బాగుంటుందా అంటే వాడితే అన్నీ బాగుంటాయి, నువ్వు చేస్తే ఇంకా బాగుంటుంది. యా, క్లాడ్ లాంటి టూల్ డెవలప్ చేయాలని అంత డేటా మన దగ్గర లేదు, కానీ ఆ ప్లాన్ మన దగ్గర ఉంటుంది కదా. అవును సార్. దట్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ. మనకి ఫ్రీ టోకెన్స్ ఉంటాయి, మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు ఓపెన్ AI తోటి Okay. లేదా మెటా తోటి. సో వీ కెన్ వర్కౌట్. సో మంచి స్కిల్ అంటే ChatGPT లాంటి దాన్ని మనం తయారు చేయడం, క్లాడ్ లాంటి దాన్ని మనం తయారు చేసే స్కిల్ ఉండడం. అంటే డేటా ఎక్కడి నుంచి వస్తుందో రాదు కదా, అవసరం లేదు. నేను చెప్తే ఆ స్కిల్ నీ దగ్గర ఉందా,
ఆ లెవెల్లో స్కిల్ నువ్వు సంపాదిస్తే కనుక చాలా బాగుంటుంది. ఫ్యూచర్ అంతా కూడా ఎట్లా ఉంటుందంటే అమ్మా, ఇప్పుడు మనకి ఆర్కిల్ కార్పొరేషన్ మనకి ఏదైతే 32 అంటే థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ అంటే మోర్ దెన్ 60,000+ జాబ్స్ వాళ్ళు రిమూవ్ చేసేసారు. అంటే వీళ్ళందరికీ స్కిల్ లేదని కాదు, ఏఐ రీప్లేస్ చేసింది. ఓకే. మరి ఏఐ వల్ల జాబ్స్ వస్తాయా సార్, ఉనుడతాయా అంటే రెండూ జరుగుతున్నాయి. స్కిల్ ఉన్నవాడికి జాబ్ వస్తుంది, కొంచెం తక్కువ ఉన్నవాడికి జాబ్ పోతుంది. తక్కువ ఉన్నవాడు కొంచెం సేవ్ అవ్వాలంటే కొంచెం అప్ స్కిల్ అవ్వాలి. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కానీ ఏఐ వల్ల జాబులు వచ్చే సూచనలు ఎక్కువ ఉన్నాయి, కానీ జాబులు పోయేది తక్కువే. అంటే ఇప్పుడు పోతున్నాయి ఎక్కువ, బట్ డెఫినెట్లీ ఫ్యూచర్ అంతా కూడా ఏఐ వల్ల మంచి జాబ్స్ వస్తాయి. దట్ ఇస్ ఐమ్ షూర్. చాలా మందికి ఇదే ప్రాబ్లం ఉంది సార్, ఏఐ వల్ల జాబ్స్ అంటే పిల్లలకి కొంచెం ఎక్స్పీరియన్స్ లేక, కొంచెం మీడియా కొంచెం నెగిటివ్ హైప్ ఇవ్వడం వల్ల అట్లా ఉంది. కానీ యాక్చువల్గా ఏఐ అనేది మంచి జాబ్స్ ఇస్తుంది, కంఫర్టబుల్ లైఫ్ కూడా ఇస్తుంది, జాబ్లు ఇస్తుంది. ఏఐని వాడుకోవడం చేత కావాలి. ఏఐని వాడుకోవడం అంటే ఏదో మనం టైప్ చేయడం అది ఆన్సర్ ఇవ్వడం కాదు, దాని గురించి మనకి కొంచెం లోతైన అవగాహన ఉండాలి. దానివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం, మీరు అడిగే క్వశ్చన్ దాన్ని బట్టి నేను ఆన్సర్ కూడా చెప్తాను. సో ఏవైతే మీరు టూల్స్ టెక్నాలజీస్ అన్నీ చెప్పారో, మన స్టూడెంట్స్ తెలివైన వాళ్ళు కాబట్టి యూట్యూబ్లోనే నేర్చుకుందాము అన్న థాట్లోనే ఉంటారు. గుడ్ ఐడియా. సో స్ట్రక్చర్డ్గా నేర్చుకోవడం ఇంపార్టెంట్ అంటారా, లేదా ర్యాండమ్గా కోర్సెస్ నేర్చుకోవాలనే తప్పునున్న వాళ్ళు ఎక్కడైనా నేర్చుకుంటాడు. అది పాయింట్. అంబిషన్ చాలా ఇంపార్టెంట్. అవును సార్. ఇప్పుడు నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు కదా. నేర్చుకోవాలి అనే ఒక్క మాట వాడిని ఎక్కడికైనా తీసుకెళ్తాం. ఇండిపెండెంట్ కూడా చదువుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. కానీ ఆ ఎబిలిటీని దగ్గర ఉండాలి, ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ దగ్గర ఉండాలి. ఇవి థౌజండ్స్లో ఒకరికి ఇద్దరికి అది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతున్నది. ఈ క్వాలిటీ థాట్ లాంటి ఆర్గనైజేషన్ రావడం వల్ల ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఒక ప్రాపర్ వే ఉంటుంది, ప్రతిదీ మానిటరింగ్ ఉంటుంది, ఒక వెల్ ట్రైన్డ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్, టాప్ మోచ్ జేఎల్స్, ఒక ప్రాపర్ ప్యాటర్న్, ప్రాపర్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్. సో ఈ ఛానల్ మీరు ఫాలో అవడం వల్ల సో దట్ ఈస్ ద బెస్ట్ వన్. అంటే మీ కొలీగ్స్ పరిచయం అవుతారు, వాళ్ళ ద్వారా మనం కూర్చొని మనం కంబైన్ స్టడీ చేయడము, లేదా గ్రూప్ డిస్కషన్స్, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్స్, ఇవన్నీ కూడా మేక్ యూ పీపుల్ యూనిక్ ఇన్ ద మార్కెట్. సో ఒక ఇఫ్ దెర్ ఇస్ వన్ స్కిల్, అంటే ఒక స్కిల్డ్ స్టూడెంట్కి ఐ మీన్ 1 సెకండ్. సో ఒకవేళ ఒక స్కిల్, ఇఫ్ దెర్ ఇస్ వన్ స్కిల్ ఒక నార్మల్ స్టూడెంట్కి ఇంకా హై ప్యాకేజ్ స్టూడెంట్కి డిఫరెన్షియేట్ చేయాలి అంటే ఆ ఒక్క స్కిల్ ఏముంటుంది? ఒక్క స్కిల్ అనేది ఉండదమ్మా, అట్లా మనం డిసైడ్ చేయలేము. ఓకే. ఈ లాజికల్ స్కిల్స్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ అనేవి మనం అనలైజ్ చేయడానికి దెర్ ఆర్ సమ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్. ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ బాగా మీకు రికమెండ్ చేస్తాయి. అలా అని మనం చెప్పలేము. బట్ నార్మల్ అండ్ హై ప్యాక్ పీపుల్ డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ ద వేరియేషన్ ఇన్ ద థింకింగ్ అండ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్, ద వే ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంతే. రీసెంట్గా మనకి ఒక ఫ్రెషర్స్కి 11.5 lakh ప్యాక్ వచ్చింది, అదే ఫ్రెండ్కి 3.5 వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్కి ఇద్దరికి తేడా ఏంటంటే జస్ట్ వే ఆఫ్ థింకింగ్ అండ్ ద వే ఆఫ్ ఆన్సరింగ్. సో అందుకు నేను చెప్పేది మీకు ఏంటంటే ఎప్పుడు కూడా ద సింపుల్ అండ్ పవర్ఫుల్ ఆల్వేస్ గుడ్. అంటే మీరు చేసే ఏదైనా ఒక పనిని స్మార్ట్ వేలో థింక్ చేయండి. స్మార్ట్ వే అంటే ఏంటంటే దానికి కొంచెం మ్యాథ్స్ యాడ్ చేయండి, దానికి కొంచెం కోడ్ యాడ్ చేయండి. ద మేక్ ద ఐడియా ఈజ్ మోర్ క్రిస్పీ అండ్ మోర్ స్మార్టర్. అంతేగాని మీకు వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ అనేది ఏం లేదు. లాజికల్గా మేబీ మీ అప్రోచ్ డిఫరెంట్ అంతే. ఓకే. సో ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్తో అన్నీ నేర్చుకున్నాం, డేటా సైన్స్ టూల్స్ ప్రతిదీ. మరి ఇప్పుడు డేటా సైన్స్ నేర్చుకున్న తర్వాత జాబ్ రోల్స్ ఎలాంటివి ఉంటాయి సార్ మార్కెట్లో? ఒక్క డేటా సైన్స్ కోర్స్ అనేది మీరు కంప్లీట్ చేయడం వల్ల యూ విల్ గెట్ మోర్ దాన్ 50+ టైప్స్ ఆఫ్ జాబ్స్. 50 నుంచి 60 పైనే ఉంటాయి జాబ్స్, డిఫరెంట్ టైప్స్. సో ఇక్కడ జాబ్ రోల్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనం ఏదైతే స్కిల్ ఇచ్చామో దానికి కొంచెం ఎక్స్టెండ్ చేసి కంపెనీ కూడా కొన్ని స్కిల్స్ ఇస్తుంది మీకు మళ్ళీ. సో దే విల్ పుట్ ఇన్ దేర్ రిక్వైర్డ్ బిజినెస్ ఏరియా యాజ్ పర్ దేర్ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్. సో
డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, డేటా అనలిస్ట్, ఎల్ఎల్ఎం డెవలపర్, ఫీచర్ ఇంజనీరింగ్ స్పెషలిస్ట్, ఈడిఏ ఇంజనీర్. ఓకే. ఒకటేనే కాదు మీకు, ఇక్కడే మళ్ళీ మీకు డిఫరెంట్ స్కోప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి మళ్ళీ ఇక్కడ. ఓకే. అంటే టైప్స్ కూడా కాదు, స్కోప్స్ అంటే కొన్ని జాబ్లకి బ్రాడ్ స్కోప్ ఉంటుంది. కానీ మీరు వెళ్ళగానే ఫస్ట్ మీకు డేటా సైంటిస్ట్ అనే పదం ఇవ్వడు. ఓకే. సో దే విల్ గివ్ దేర్ కంపెనీ నార్మ్స్ ఉంటాయి వాళ్ళకి, ఆ నార్మ్స్ ప్రకారం ఆ పొజిషన్ ఇస్తాడు మీకు. బట్ దేర్ ఆర్ ద డిఫరెంట్ పొజిషన్స్, డిఫరెంట్ ప్యాకేజెస్. ఓకే. బట్ ఫ్యూచర్ అయితే ఇస్ డెఫినెట్లీ ఎక్సలెంట్. డేటా సైన్స్ బూమ్ అంటే ఎక్సలెంట్. ఎందుకంటే డేటా సైన్స్తో సమానంగా ఇప్పుడు ఏ జాబు లేదు. మేబీ కొన్ని జాబులు ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు ఏమో, కానీ డేటా సైన్స్ అనేది పోయేది లేదు, ఇంకా ఓకే. ఉండవలసిందే పర్మనెంట్గా. అందుగురించి డేటా సైన్స్ అనే బీటెక్ ఎప్పుడో వచ్చేసింది. అవును సార్. అందుకని జెన్ఐ బీటెక్ రాలేదు కదా. సో ఏఎంఎల్ వచ్చేసింది. ఏఎంఎల్ డేటా సైన్స్ కలిపి ఒక బీటెక్ ఇప్పుడు, ఎందుకంటే పర్మనెంట్గా ఉంటుంది ఇంకా. ఓకే. So until the last breath of this artificial intelligence, the data scientist is the most efficient person who can make rules for AI era. సో బాగా నేర్చుకోండి, మంచి ప్యాకేజెస్ వస్తాయి. సో డెఫినెట్గా ఈ సింపుల్ కాన్వర్జేషన్ అనేది మీకు మంచి సబ్జెక్ట్ ఇస్తుంది అనుకుంటున్నాం. Definitely I'll do some technical sessions mainly in Telugu medium for Telugu people. ఈ మొత్తం కన్వర్జేషన్లో మీకు 2 హైలైట్ పదాలు ఉంటాయి. ఒకటి డేటా సైన్స్ అనేది అయితే, రెండోది స్కిల్. ఈ 2 పదాలని ప్రతిసారి నేను హైలైట్ చేస్తూ ఉన్నాను. సో డెఫినెట్లీ యూ పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ మేక్ ఇట్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. థ్యాంక్ యూ. సో ఈ కాన్వర్జేషన్తో మనకి డేటా సైన్స్ గురించి ఉన్న ప్రతి డౌట్ని సార్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పుట్ ఇట్ ఇన్ కమెంట్ సెక్షన్, విల్ క్లియర్ ఇట్ అవుట్ ఇన్ నెక్స్ట్ సెషన్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో దిస్ ఇస్ ఎడ్యుటాక్స్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో ఇలాంటి కెరియర్ గురించి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.